వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. వాతావరణం కాస్త చల్లబడింది. ఇంక రేపటి నుంచి అల్పపీడనం అంటున్నారు. ఈ నెల 31 కల్లా నైరుతి రుతుపవనాలు వచ్చేస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పేసింది. అమ్మయ్య, కాస్త సేద తీరుదాం అనుకునే లోపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం సేద తీరేదట్టయితే లేవు. అంత చల్లగా వాతావరణం కనిపించటం లేదు. అంతా హాట్గా గరంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొనసాగుతోంది. అమ్మయ్య, పోలింగ్ అయిపోయిందిలే, సో ఎక్కడికక్కడ కాస్త నాయకులు సేద తీరుతున్నారు, విదేశీ పర్యటనలో ఉన్నారు అనుకున్నా కూడా నివురుగప్పిన నిప్పులానే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఉంది. ఒక పక్కనేమో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్య పరీక్షల నిమిత్తం సతీ సమేతంగా అమెరికా వెళ్లారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా క్యాడర్ రకరకాల మంది వాళ్ళ పరిధిని బట్టి పర్యటనలో సేద తీరుతూ విడుదల ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, చెలరేగినటువంటి అల్లర్లు, కొంత దర్యాప్తు బృందం, స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ రంగంలోకి దిగి మొత్తం కూడా రిపోర్ట్ తయారు చేసినా కూడా కౌంటింగ్ రోజు వరకు, కౌంటింగ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అని బిక్కుమంటూ అందరూ ఉన్నారు. ఎందుకంటే కొంత అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఇంటెలిజెన్స్ పోలీసులందరినీ కూడా అలర్ట్గా ఉండమని ఒక మెసేజ్ సర్క్యులేట్ చేస్తోంది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో పోలింగ్ తర్వాత ప్రధానంగా 3 ప్రాంతాల్లో, అటు పల్నాడు కానీ, అనంతపురం కానీ, ఇంక తిరుపతి జిల్లాల్లో జరిగినటువంటి చెలరేగినటువంటి హింసాత్మక ఘటనలు, రాళ్ల దాళ్లు లేదా పెట్రోల్ బాంబులకి సంబంధించిన ఘటనలు, ఇవన్నీ కూడా చూస్తే కొంత కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉన్నాయా? మీరందరూ ఏం చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి? అసలు పోలీసుల తీరు, వీటన్నిటిపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది. చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీని ఢిల్లీ పిలిపించుకున్నారు, సీరియస్ అయ్యారు. తర్వాత బ్రిజ్లాల్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఒక కమిటీని వేసి సీరియస్గా అసలు ఏం జరిగింది, ఎవరెవరి పాత్ర ఉంది, దర్యాప్తు తీరుతెన్నులేంటి, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఏం జరగాలి, క్లియర్ కట్గా ప్రాథమిక రిపోర్ట్ని తయారు చేసి ఇమ్మని. సో మొత్తంగా అయితే 3 జిల్లాల్లో పర్యటించారు 2 రోజుల పాటు. మొత్తం 150 పేజీలతో కూడుకున్నటువంటి ప్రాథమిక నివేదికని బ్రిజ్లాల్ కమిటీ నిన్న డీజీపీ హరీష్ గుప్తాకి రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లోని ప్రధాన అంశాలు ఏంటంటే, అవన్నీ కూడా చాలా ప్రాణాంతకమైన దాడులు, ఇందులో కుట్రకోణం ఉంది అనేది ఈ ప్రాథమిక రిపోర్ట్లో, సిట్ ఇచ్చిన రిపోర్ట్లో తేలిపోయింది. మొత్తం కూడా 150 పేజీల రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటంటే, పల్నాడు, అనంత, తిరుపతి జిల్లాల్లో ఓవరాల్గా కూడా 33 కేసులు నమోదయ్యాయి. ఇందులో నిందితులు 1370 మందిని గుర్తించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 1370 మందిని గుర్తిస్తే 124 మందిని అరెస్ట్ చేశారు. అంటే బ్యాలెన్స్ 1200 పైచీలకు, 1246 పైచీలకు వాళ్ళందరినీ ఇంకా అరెస్ట్ చేయలేదు. అలాగే దీంతో పాటు ఇంకా కస్టడీలోకి తీసుకుని చాలా మందిని కూడా ప్రశ్నించాలి. దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరులో లోపభూయిష్టం ఉంది. కొంత పోలీసులు కూడా స్థానిక నాయకులతో కొంత కలిసిమెలిసి వ్యవహరించడం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చింది. సో ఈ ఘటనల్లో పోలీస్ పాత్రలు కూడా ఉన్నట్టుగా కూడా ఈ సిట్ రిపోర్ట్లో గుర్తించారు. ఏ పోలీస్ అధికారి ఏ స్థాయి నాయకుడు, ఆ స్థానిక నాయకుడికి ఆయా జిల్లాల్లో ఉన్న వాళ్ళతో ఎలా అంటకాగారు, వాళ్ళ పాత్ర ఏమిటి అన్నది కూడా ఈ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. అలాగే నమోదైన కేసులపై కూడా పెట్టిన సెక్షన్లు సరిపోవు, అదనపు సెక్షన్లు పెట్టాలి. అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏంటంటే, ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా కొంత అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై కూడా కొన్ని సిఫారసులు చేసింది. మొత్తంగా సిట్ ఇచ్చిన రిపోర్ట్లో అయితే తేలింది ఏమిటి అంటే, దర్యాప్తు లోపభూయిష్టంగా ఉంది, కుట్రకోణం ఉంది, పోలీసుల పాత్ర ఉంది, పెట్టిన కేసులు సరిపోవు, ఇంకా అదనపు కేసులు పెట్టాలి, అదనపు సెక్షన్లు పెట్టాలి, చాలా మందిని అదుపులోకి తీసుకోవాలి, అందరి పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలి. అంటే అందరూ అనుకున్నదే జరిగింది. ఇది కుట్ర అని చెప్తున్నదంతా కూడా నిజమని చెప్పి తేల్చేసింది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి ఇప్పటికైనా కూడా సిట్ ఇచ్చిన రిపోర్ట్తో పోలీసు యంత్రాంగం కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా సెట్ అవుతారా? అందరూ ట్రాక్లోకి వస్తారా? ఏపీ పోలీసింగ్ సెట్ అవుతుందా? అలాగే అదనపు అరెస్టులు కొనసాగుతాయా? ఇప్పటికీ పిన్నెల్లి బ్రదర్స్ లాంటి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లారు, వాళ్ళందరినీ వెనక్కి రప్పిస్తారా?
ఎవరెవరి పాత్ర ఏమిటి అన్నది రాబోయే రోజుల్లో స్పష్టంగా తేలిపోతుందా? సిట్టుతో అన్నీ కూడా అవి కావాలని కుట్రకోణంతో కూడుకున్నటువంటి దాడులే అని చెప్పారు. పోలీసుల పాత్ర కూడా ఇందులో విచారించాల్సిన అవకాశం ఉంది అని చెప్పి స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో దర్యాప్తు అయితే లోపభూయిష్టంగా ఉందని తేల్చారు. సో అన్ని అంశాలు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వడ్స్మిల్లి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు, జనసేన నుంచి కూసింపూర్ శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. వడ్స్మిల్లి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి ఇంకా ఏపీలో ఆ గరంగరం వాతావరణం ఏంటి? సిట్ రిపోర్ట్ ఇచ్చినా కూడా స్పష్టంగా ఇంకా చాలా అరెస్టులు చేయాలి, దర్యాప్తు లోపాభూయిష్టంగా ఉంది, చాలా మంది ట్రాక్ లోకి రావాలి, ఇది ఓవరాల్ గా సారాంశం. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. రఫీ గారు అత్యంత సౌమ్యులు, నిబద్ధత గల నిజాయితీ కలిగిన నాయకులు, నిర్మోహమాటంగా చెప్పే రఫీ గారికి శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తా. కూసింపూడి శ్రీనివాస్ గారు, మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ రెండు అంశాలుగా చూడాలండి. అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు హింస చెలరేగింది, అలాగే ఎన్నికల ముందు మనం ఊహించినంత అవ్వలేదు. ఎన్నికల రోజు ముందు కానీ అప్పుడు టెన్షన్ పడ్డారు అందరూ కూడా. ఈ దండుపాలెం బ్యాచ్ కదా, ఈ అరాచకం చేస్తారు కదా ఏంటి అనేటువంటి నిజంగానే ఈ కూటమిలో భయం ఉంది. అంటే ఇతను ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత సరే ఇవాళ ఈ హింస చెలరేగింది, సిట్ వేశారు, ఆ సిట్ రిపోర్ట్ ఇచ్చింది, 10% మాత్రమే కేసులు నమోదైనటువంటి వాస్తవం కళ్ళ ముందుకు వచ్చింది. అందరూ ఎంత గొంతు చించుకున్నా ఎవడ పట్టించుకోలేదు. ఇక్కడ అన్నిటికంటే ప్రధానంగా రాజంపేట నుంచి తాడిపత్రి వచ్చి దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం చేసిన ఆ డిఎస్పీ చైతన్య మీద ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదవలే, అతని మీద ఎందుకు చర్యలు లేవనేటువంటిది సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషనే చెప్పాలి, అక్కడున్న అధికారులు చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రాక్షస గురువు శుక్రాచార్యుడైతే జగన్ ప్రేమికుడు ఇక్కడ జవహర్ రెడ్డి ఉన్నాడు చీఫ్ సెక్రటరీగా. ఖచ్చితంగా అతన్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆయన వదిలేసి మిగతా వాళ్ళు ఎవరిని ఏం చేసినా పుండొక చోట రచ్చొక చోట వేసినట్టు. అసలు ఈ అల్లర్లో హింస ఎందుకు చెలరేగింది? దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక విచిత్రం జరిగిందండి. గత 2019 ఎన్నికల్లో 4,90,00,000 ఓట్లు, 3,90,00,000 ఓట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. అందులో 20 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి. ఓకే, ఇది 2 చేతులతో వేసారా, ఒక చేతితో వేసారా, ఎలా వేసినా కానీ ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ కాదు, నిజం వాస్తవం. వాళ్ళు తెలుసు ఆ చేసుకున్న వాళ్ళకి. అలాగా ఈడేంట్రా ఇతను ఎందుకు గెలిచాడు అని ఒక దిగ్భ్రాంతికి గురైన తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా దాని గురించి మర్చిపోయారు. కానీ వాళ్ళు కొంచెం ముందుగానే మేల్కొని వాళ్ళు చాప కింద నీరులా పనిచేసి ఆ 20 లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళు తీయించేశారు. ఇక్కడ మనం ఒక వాస్తవం చెప్పుకోవాలి. మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కినట్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఓట్లు తీయించేశారు, అది ఇదని అలర చేసి పడేశారు. అప్పుడు లబోదీపం ఎలక్షన్ కమిషన్ ఉలిక్కిపడి మళ్ళీ జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేసిన వాటిలో ఇది వాస్తవం అండి. ఆ జాయిన్ చేసిన వాటిలో ఏమైందంటే అప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం ఉద్దేశపూర్వకంగా కొన్ని తీసేసినవి. ఎందుకంటే స్పష్టంగా తెలుస్తుంది, ఏబీ వెంకటేశ్వరరావు గారు, ఇనమగడ్డ రమేష్ గారు ఇలాంటి వాళ్ళే సఫర్ అయిపోయి ఏబీ వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఓట్లు లేకుండా పోయినాయి. ఇలాంటివన్నీ చాలా వరకు జాయిన్ చేసుకుని తెలంగాణలో స్థిరపడిన చాలామంది ఆంధ్రప్రదేశ్కి ఓటు మార్చుకున్నారు. ఇలాగా ఇప్పుడు 40 లక్షలు పెరిగినాయండి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు. అలాగే ఇలాగా మళ్ళీ జాయిన్ చేసుకుని ఓటు హక్కు లేని వాళ్ళు జాయిన్ చేసుకున్న వాళ్ళు విదేశాల నుంచి, దేశంలో ఇతర ఇది వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే వైసీపీ వాళ్ళకి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు మొత్తం బొమ్మ సీన్ సితారైపోయిన తర్వాత తెలిసింది. వాళ్ళు ఏమనుకున్నారు, మనం పెద్దిరెడ్డి ఉన్నాడో లేదా ఇంకో రెడ్డి ఉన్నాడో తిరుపతి ఉప ఎన్నికల్లో చేసినట్టుగా తమిళనాడు నుంచి తీసుకొచ్చు, టూరిస్ట్ బస్సులు వేసి ఓట్లు వేయించుకోవచ్చు, ఇది మన పైన ఉన్న వాళ్ళు సాయం చేస్తారు మనం అందించిన సూట్ కేసుల వల్ల, కాబట్టి 3 విడతల్లో పెడతారు ఎలక్షను, ఇదరకమాల ఉదరకమాల అలాగా చేసుకోవచ్చు, ఇక్కడ దొంగోళ్ళని అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఓట్లు వేయించుకోవచ్చు, వీళ్ళు కళ్ళగా అన్నారు. ఇలా ప్లాన్ చేసుకుని దాని మీద మాత్రమే ఆధారపడి ఎలక్షన్ అరాచకాలు, దొంగ ఓట్లు, ఈ బటన్ నొక్కుడి మీద ఆధారపడి వీళ్ళు వై నాట్ 175 అన్నారు. అయితే ఇందులో దొంగ ఓట్ల ప్రయాసం టికెట్ హెరిళ్ళు చాలా సమర్థవంతంగా వెల్ డన్ అండి. ఎప్పటికప్పుడు వెళ్ళారు, బ్రహ్మాండంగా టిక్ పెట్టారు. నెక్స్ట్
ఒకే విడత జరుగుతుంది ఎన్నికల్లో. 3 ఫ్రీబీస్ విషయంలో వాళ్ళు మోకాలు గడికి నరికేశారు. ఏంటి, జూలై 1వ తారీఖున 7,000 కనిపించింది పెన్షన్దారులు అందరికీ. వీళ్ళు ఎన్ని గింజుకున్నా, సిద్ధమన్నా, యుద్ధమన్నా, పిల్లి మొగ్గలేసినా ఇవన్నీ అసలు వాళ్ళు ఒక రకంగా దుప్పటి కప్పుకుని పడుకున్నారు. ఆఖరి 10 రోజులు 3 సార్లు విశ్రాంతి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నమ్ముకున్న నాయకుల్ని, కార్యకర్తలు గొంతుకోసండి ఒక రకంగా చెప్పాలంటే. ఇలాగా ఈ ఎన్నికల్లో జనం ఎగబడి వచ్చి ఓటేస్తుంటే చూసి ఇప్పుడు మహిళలందరూ మాకే వేస్తారు అనుకున్నారు. మహిళలందరూ ఎవరికి వేసుకుంటారు అనుకున్నారు. వాళ్ళకి వాస్తవం తెలిసిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు టిట్కు ఇళ్ళు కట్ట మాకు వేసారు అనుకున్నట్టుగా ఇళ్ళు కూడా ఈ బటన్ నొక్కుడికి వేసారు అనుకున్నారు. వాళ్ళందరూ కూడా 3 గ్యాస్ సిలిండర్లు, బస్సు ఫ్రీ, ఇంట్లో ఆడపిల్ల ఎంతమంది ఉంటే అంతమందికి 1500. ఇందులో విశ్వసనీయత విషయానికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు గారిని నమ్మొచ్చు అనుకున్నారు. ఎందుకంటే గత 2014 నుంచి 19 వరకు వాళ్ళు అందుకున్న కానుకలు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఆయన లాండ్ ఆర్డర్ విషయంలో తీసుకున్న చర్యలు కానీ, ఆడపిల్లల భద్రత కానీ, వాళ్ళ భవిష్యత్తు విషయంలో కానీ ఆయన తీసుకున్న చర్యలు, ఆయన పరిపాలన విధానం చూసిన తర్వాత 200 నుంచి 1000, 1000 నుంచి 2000 పెన్షన్ల విషయంలో పెంచిన విధానం కానీ, డ్వాక్రా మహిళల విషయంలో కానీ ఆయన నమ్మారు. ఆయనకన్నా ఇంకెవరున్నారు నమ్మదగిన వ్యక్తి. దాంతో వాళ్ళందరూ టర్న్అవుట్ అయిపోయింది. ఇది వాళ్ళు తెలిసి మధ్యాహ్నానికి అర్థమైంది వాళ్ళకి. ఇంకా అప్పుడు ఇప్పుడు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయిపోయింది మన పని అన్నీ. కానీ అసలు గంపేస్తే కూడా గంపేసి కప్పెట్టిన ఆగినోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఉక్రోషం, ఈర్ష్య, ద్వేషం, ఉడుకుపోతనం, అంటే ఈ ఫ్యాక్షన్ మనస్తత్వం. మనం ఓటైన వాళ్ళని ఓడిపోయినప్పుడు కూడా ఇల్లు తగలబెట్టిన రోజులు ఉన్నాయి గతంలో కూడా. ఇవాళ కొత్తగా కాదండి. వీళ్ళందరూ మళ్ళీ తెగబడ్డారు. తెగబడితే మధ్యాహ్నం ఇంటర్వెల్ వరకు వాళ్ళు చేశారు. ఇంటర్వెల్ వరకు సినిమాలు ఏం చేస్తాడు, ఈ విలన్ రెచ్చిపోతాడు. ఇంటర్వెల్ తర్వాత హీరో ఎరగదని ఎత్తాడు. అదే జరిగింది అన్ని చోట్ల. అక్కడ కాసు మహేష్ రెడ్డి పారిపోవడం కానీ, కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద పడటం కానీ, మాచర్లలో అయితే పల్నాటి బ్రహ్మనాయుడిని గుర్తు తెచ్చాడు ఆ బ్రహ్మారెడ్డి గారు. అసలు ఆయన ఇంకా చాలా వరకు ఆ పార్టీ నిబంధనలో వాళ్ళ లక్ష్మణ రేఖ దాటకుండా ఇంట్లో కూర్చున్నాడు. నిజంగానే బయటకు వస్తే వాళ్ళు ఏమైపోయినా. కాబట్టి పెద్దిరెడ్డి మీద అయినా లేకపోతే ఇంకొక రెడ్డి మీద అయినా ఎవరి మీద అయినా సరే జనం తిరుగుబాటు చేశారు. దాంతో ఆ ఫ్రస్ట్రేషన్ తోటి నెక్స్ట్ నాని గారి మీద చేసిన దాడి అనేటువంటి అల్టిమేట్, ఇక మనిషిని తుదముట్టిచ్చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు. హత్య చేసేద్దామని చేసినట్టుగా అనిపించింది. ఇవన్నీ కళ్ళారా చూస్తా ఇంకా సిట్లు ఏంటంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టేసి గడేసి పాడేసి చేయక ఏంటంటే మన ఇప్పుడు ఎవరికి మేలు జరుగుతుంది చెప్పమంటారా? ఈ సిట్లు కానీ, ఈ కేసులు కానీ, కేంద్ర బలగాలు దిగడం కానీ ఖచ్చితంగా జగన్ మీద, జగన్ ప్రేమికులు ఉన్న పైన ఉన్న జగన్ ప్రేమికులు కానీ, రాష్ట్రంలో ప్రేమికులు కానీ, ఎలక్షన్ కమిషన్లో ఉన్న జగన్ ప్రేమికులు కానీ అతను మేలు చేస్తున్నారు. జూన్ 4వ తారీఖు నీళ్ళు ఎగిరెగురుతుంటారు, ఎగరేస్తుంటారు. దాని నుంచి కాపాడడానికి కేంద్ర బలగాలు వస్తున్నాయి. రైట్, టీడీపీతో మాట్లాడదాం. సైద్ రఫీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మొత్తానికైతే సిట్ ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? ఇంకా చాలా మంది అరెస్టులు చేయాలి, లోపభూయిష్టంగా దర్యాప్తు ఉందని అంటున్నారు. సో ఇక్కడ నుంచి అరెస్టులు మొదలవుతాయని భావిస్తున్నారా? ఆ రిపోర్ట్ పై మీ కామెంట్ ఏంటి? నమస్తే మేడం, మీకు అలాగే అడిసిపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన నాయకులు శ్రీనివాస్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పారు మేడం, వాస్తవాలన్నీ కూడా చెప్పారు. ఎందుకు హింస చెలరేగింది అనేటువంటి కారణాలు చాలా సోదాహరణగా వర్ణించారు. అయితే నేను మీ రిక్వెస్ట్ తో ఈ విషయం మాట్లాడే ముందు ఒక చిన్న విషయం చెప్తా ప్లీజ్. ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన పాపం ఏంటి, ఆయన చేసిన తప్పేంటి? ఆయనకు 5 సంవత్సరాల పాటు సర్వీస్ లోకి తీసుకోకుండా కోర్టు చెప్పిన ఈ రకంగా హింసించడం ఏంటి? అంటే ఆయన భారత పౌరుడా కాదా? అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇవాళ జవహర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి క్యాట్ నుండి తీర్పు వస్తే ఏం చేయాలండి? ఆయన ఆ సిఈసికి పంపించాలి ఆ ఫైలు. ఇవాళ ఇలా ఈ రకంగా వచ్చింది, ఏం చేయమంటారని చెప్పి సిఈసికి పంపిస్తే సిఈసి క్యాట్కి వచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఆయన సర్వీస్లోకి తీసుకుంటారు. ఈ నెల 31 ఆయన రిటైర్ అవుతున్నాడు. ముఖ్యమంత్రికి పంపిస్తే ఆయన పైకోర్టుకి దావా ఏమని చెప్పేసి కేసు పంపించమని చెప్పేసి రాశాడు. ఏంటండి ఈ దౌర్జన్యం? ఏంటండి అరాచకం? అసలు ఈ ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో? ఆ సిఎస్ జవహర్ రెడ్డిని మార్చకపోతే చాలా నష్టం జరుగుద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పదే సిఈసికి చెప్తున్నప్పటికీ కూడా
ఇంతవరకు చర్యలు తీసుకోపోగా ఇవాళ ఈ అరాచకానికి కారణం ఈ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈ రకంగా నష్టం జరగడానికి కారణం సిహెచ్ జవహర్ రెడ్డి. ఆ స్థానంలో అతను ఉండటం వల్ల ఈ నష్టం జరిగింది. పౌర సమాజం మేలుకోవాలా, పౌర సమాజం మేలుకొని వెంకటేశ్వరరావు గారికి జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నించాలా, నిలదీయాలా. కరెక్టే అంటే చూస్తున్నారు ప్రజలంతా కానీ ఇప్పుడు అందరికి ఇంకా టెన్షన్ ఏంటంటే కౌంటింగ్, 12 రోజుల్లో కౌంటింగ్. ఈ టైంలో సిట్ దర్యాప్తు రిపోర్ట్ ఇచ్చింది. మరి అరెస్టులు ఉంటాయా నిష్పక్షపాతంగా? బ్యాలెన్స్ ఆ 1246 మందిని అదుపులోకి తీసుకుంటారా? అందరినీ రప్పిస్తారా? చేస్తారా? అన్ని అవుతాయా? మేడం ఇప్పుడు నేను మీరు ఎజెండాకి వస్తాను. నేను ఇప్పుడు మేడం ఇవాళ అరాచకం ప్రబలిపోయింది 7 ప్రాంతాల్లో ప్రబలిపోయినటువంటి దాని మీద విస్తుపోయినటువంటి సిఎసి వాళ్ళిద్దరిని పిలిపించింది. ఎవరిద్దరిని? డీజీపీని, సిఎస్ని పిలిపించి సరే కొంతమందిని సస్పెండ్ చేయమంది, కొంతమంది మీద ఎంక్వైరీ చేయమంది, కొంతమందిని డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేయమంది, తప్పించమంది. కానీ అది సరిపోదు. అసలు చేపని పట్టుకోకుండా సిఎస్ జవహర్ రెడ్డిని అక్కడి నుండి ఆ స్థానం నుండి పక్కన పెట్టకుండా ఏ చర్యలు తీసుకున్నా ఉపయోగం లేదని చెప్పి మేము కొంతెత్తి చెప్తా ఉన్నాం. రేపు కౌంటింగ్ రోజు కూడా ఏం జరుగుతుందో అనుమానంగా ఉంది మాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో పోలీసు శాఖనే కాదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరినీ భ్రష్టు పట్టించేశాడు. ఒక పక్కన ఓటర్లకి డబ్బులు ఇవ్వటం, ప్రలోభాలు పెట్టడం ఒక పక్కన అయితే, అధికారుల దగ్గర నుంచి పై అధికారి నుంచి కింద కానిస్టేబుల్ వరకు కూడా డబ్బులు పంచిపెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ డబ్బులు తిన్నటువంటి ఆఫీసర్లు అతనికి చీఫ్ హుజూర్ అంటా ఉన్నారు. మనం చూసాం కదండి, గన్నవరం విమానాశ్రయంలో ప్రవాస భారతీయుడు లోకేష్ ని ఏ రకంగా హింసిస్తున్నారో చూస్తా ఉన్నాం కదా. అతనంటే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారంట. అక్కడ ఆ కాలానికి అడ్డుపడే ప్రయత్నం చేశారని అతన్ని శిక్షిస్తా ఉన్నారు. కాబట్టి ఈ పోలీసులు ఇప్పటికి కూడా అతని తాబేదారులుగానే పనిచేస్తా ఉన్నారు. కాబట్టి నాకైతే నమ్మకం లేదు. అసలు దోషుల్ని వదిలేసి అమాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు కూడా నేను చదివాను. ఆ చంద్రగిరిలో ఇది వెండర్స్ ఉంటారు చూసారో, రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకునే 90 మందిలో పెట్టేశారు. అసలు దొంగలు హైదరాబాద్ ఎక్కడికో పారిపోయారు. పిన్నెల్లి ప్రదర్శిని పట్టుకొని వచ్చి లోపల వేస్తేనే ఈ సిట్టు అధికారులు సరిగా పనిచేయడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు, అది ప్రమాణికంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మాచర్లు ఎందుకు పర్యటించలేదండి సిట్ బృందం? ఎందుకు వెళ్ళలేదు మాచర్ల? అసలు 19 ఎన్నికల తర్వాత 100 ముస్లిం కుటుంబాలు ప్రాణాలు చేతిలో పట్టుకొని మాచర్ల నుండి వచ్చి గుంటూరులో తలదాచుకుంటారు తలా ఒక చోట. ఇంతవరకు వాళ్ళు సొంత ఊరికి సొంత ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ మాచర్లలో పిండల్ని ప్రదర్శన చేసినటువంటి అరాచకం, దౌర్జన్యం, ఆ అవినీతి, దీన్ని సిట్టు బృందానికి కనిపించలేదా? ఆ చైతన్య అనేటువంటి ఆ డిఎస్పి రాజంపేటలో పనిచేస్తా ఉన్నాడు. అతన్ని అర్ధరాత్రి ఆ తాడిపర్తి వెళ్ళమని ఏ ఎస్పీ చెప్పాడు. ఎస్పీని అడిగితే నేను ఇవ్వలేదు ఆర్డర్స్ అంటున్నాడు. అక్కడ ఐజీని అడిగితే నేను ఇవ్వలేదు ఆర్డర్స్ అంటున్నాడు. మరి ఈ సిట్టు బృందం ఆ డిఎస్పీని ఎందుకు పిలిపించలేదు? ఎందుకు వివరణ అడగలేదు? అంటే ఇది కూడా జవహర్ రెడ్డి చేసేటువంటి తూతు మంత్రంగానే. అంటే ఇక్కడ మీరన్నారు ఇదో పాటు ఈ డీజీపీ దృష్టికి పోలీసుల పాత్రపై కూడా నిన్న బ్రిజ్లాల్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. కానిస్టేబుల్ స్థాయి నుండి ఎస్ఐ సిఐ స్థాయి వరకు ఎవరితో స్థానిక నాయకులతో సమాచారం ఇచ్చారు, ఫోనుల్లో టచ్ లో ఉన్నారు, గొడవ జరిగే ముందు అక్కడి నుంచి ఎలా జారుకున్నారు, ఇవన్నీ కూడా ఇచ్చారు. మరి వాళ్ళందరి విషయంలో కూడా నిష్పక్షపాతంగా అరెస్టులు ఉంటాయా? వాళ్ళని తప్పిస్తారా? వాళ్ళని అదుపులోకి తీసుకుంటారా? కేసులు పెడతారంటారా? అంటే ఇప్పుడు డిఎస్పి చైతన్య అక్కడ చేసినటువంటి దురాఘాతాల్ని, అరాచకాన్ని సిట్టు ప్రశ్నించకుండా, అతన్ని సస్పెండ్ చేయకుండా నీకు ఆర్డర్స్ ఎవరిచ్చారు? నువ్వు ఎందుకు తాడిపడితే వెళ్ళావు? జేసీకు ఇంటి మీద దాడి ఎందుకు చేశావు? పోలీసులను తీసుకోని చెప్పి సిట్టు బృందం ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదు? ఇంతవరకు అతనికి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరని చెప్పి పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. అంటే నాకు అనుమానం కలుగుతా ఉంది. ఇదంతా కూడా 1300 మందిని గుర్తించిన, 1200 మందిని గుర్తించిన వీళ్ళందరినీ కూడా అమాయకుల్ని పని చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు దొంగలు
అసలు నేరస్తులు పారిపోయారు. ఇవాళ మనం చూసాం కదండి, తిరుపతిలో ఆ ఇచ్చినటువంటి నివేదిక ఆ చంద్రగిరి మీద ఎటువంటి సమ్మెట తీసుకొని అతన్ని చంపడానికి పులివర్తి నాణ్యాన్ని చంపడానికి ఎమ్మట పడితే అసలు ఆ నివేదిక లేదు. అక్కడ కలెక్టర్ ఇచ్చినా, అక్కడ ఎస్పీ ఇచ్చినా ఆ నివేదిక లేదు. ఇచ్చారు కదా కలెక్టర్ నివేదిక, టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జస్ట్ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి వైసీపీ వాళ్ళు వచ్చారనేది నివేదిక ఇచ్చి మీ మీద వ్యతిరేకంగా ఇచ్చారు. అదే మా మీదే ఇచ్చారు. ఆ కారు వాళ్ళ భార్య చేసినటువంటి కామెంట్స్ మీద ప్రజలు రెచ్చిపోయారంట ఆ నివేదికలో. అది కదా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇప్పటికైనా సరే సిఎస్ జవహర్ రెడ్డిని మార్చకపోతే ఈ సిట్టు లేదు, గిట్టు లేదు, ఏమీ జరగదు. అమాయకులు బలైపోతారు, వాళ్ళకి శిక్షలు పడతాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అసలు దొంగలు వెళ్ళిపోయారు. మీరు ఇవాళకైనా సరే నేను సిట్టు బృందాన్ని ప్రజలకు చెప్తా ఉన్నా, డిఎస్పీని పిలిపించండి, చైతన్యాన్ని పిలిపించండి, మాట్లాడండి. ఎందుకు ఎవరిస్తే ఆర్డర్స్ నువ్వు తాటపడితే వెళ్ళావు, అతన్ని సస్పెండ్ చేయాలా? అతన్ని సస్పెండ్ చేయటమే ఒక ప్రమాణికం. కాబట్టి ఎవరిని టార్చర్ చేసినా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు, అశ్రిత పక్షపాతానికి అలవాటు పడి ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించారు. ఇంతగా భ్రష్టు పట్టినటువంటి పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు. రేపు ఎన్నికల అనంతరం కూడా ఏమంటే తెలిసిపోయింది. ఎన్నికల్లో ఓటింగ్ సరళి చూసిన తర్వాత దేశ విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ప్రజలు తండోపతండాలు ఎప్పుడూ లేనంత పోలింగ్ జరిగిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతా ఉంది అనేది తెలిసిపోయి తాము ఓడిపోతున్నామని తెలిసిన వాళ్ళే అరాచకాలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ మేము ఈ కక్ష తీర్చుకోలేమని చెప్పేసి చేసినటువంటి అల్లర్లు తప్పితే వేరే కాదని చెప్పి విశాఖపట్నంలో చూడండి, అక్కడ విష్ణు కుమార్ రాజు బాధితుల తరఫున మాట్లాడితే పోలీసులు ఆయన మీద కేసు పెట్టారు. అంటే ఇప్పటికే పోలీసింగ్ ఎలా పనిచేస్తుందో అదే. అందుకే ఒక్క నిమిషం జనసేన ఒపీనియన్ కూడా తీసుకుని మనం తర్వాత అసలు ఈ వాస్తవంగా మనం ఈ 5 సంవత్సరాలు కూడా చూస్తే ఈ ప్రభుత్వం రెండు విషయాల మీద ఆధారపడింది. ఒకటి అప్పులు, 2 అరాచకాలు. మనకి వాస్తవంగా 5 సంవత్సరాలు బట్టి ప్రతి మంగళవారం కూడా అప్పుల వారం, అదే సందర్భంలో అరాచకాలు ఏ విధంగా జరిగినాయని మన స్థానిక సంస్థల నుంచి కూడా చూసుకుంటూ వచ్చాం. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారిని నామినేషన్లు కూడా వేయనివ్వకుండా, లేకపోతే తిరుపతికి ఏమో బైపోల్సినలో ఒక బస్ పోల్స్ చేసి ఒక విధమైనటువంటి అక్రమాలు, ఇంకా మనం చెప్పుకోవడం అంటే పెద్ద చరిత్రే. అయితే ఇందా పెద్దలు చెప్పినట్టు సహజంగానే ఎన్నికలైనప్పటికీ చిన్న చిన్న ఘటనలు జరగడం సహజం. ఎలక్షన్స్ అప్పుడు అలాగే జరిగినాయి కదా అనుకున్నాం. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ అదే పోలింగ్ అంతర్గతం అంటే కేవలం ఇది ఫ్రస్ట్రేషన్తో ఎలాగ మళ్ళీ పరిపాలన మన అధికారంలో రావట్లేదు కాబట్టి అని చేసి ఒక ఫ్రస్ట్రేషన్లో చేసిన దాడులు తప్ప మరొకటి కాదు. దీనికి బాధాకరం ఏంటంటే ఈ ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా ఇద్దరు కూడా మరి వాడు చదువుకున్నది ఐఏఎస్ఆ లేదా ఐపీఎస్ఆ లేకపోతే జేపీఎస్ జేఏఎస్ చదువుకున్నారో మాకు అర్థం కాదు. అంటే ఏమైనా జగన్ పోలీస్ సర్వీసు, జగన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏమైనా సపరేట్గా వీళ్ళకుందా? ఎందుకంటే వాళ్ళు పెట్టుతున్న కేసులు పులవర్తి నాన్నగారి మీద జరిగిన దాడి స్పష్టంగా మన కళ్ళెదురు ముందు కనిపిస్తుంది. అది ఒక హత్యాయత్నం. ఆయన కాలు చేయి ఇబ్బంది అయ్యి వీల్ చైర్లో కూర్చున్న పరిస్థితి వచ్చింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది ఆయనకి. మరి ఇప్పుడు పేపర్లో చూస్తున్నా లేకపోతే సిట్ నివేదిక ఇచ్చిన దాదాపు 1170 మంది నిందితులు గుర్తిస్తే 124 మందిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మరి మిగతా అంత పరిస్థితి ఏంటి? ఒకటో వంతు కూడా లేదు కదా. అంటే మిగతా వాళ్ళంతా వీళ్ళకి కనిపించట్లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి ఇంత తగిలితే దాని ఇంత ప్లాస్ట్ వేసి పెద్ద పేపర్లో సీఎం గారిపై హత్యాయత్నం అని చెప్పి పెద్ద న్యూస్ పేపర్ హెడ్లైన్స్ వేసారే. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు, ఈ హింసాకాండ అంతా చూసిన తర్వాత కూడా పైగా తిరిగి ఎవరైతే దాడులకి ఇబ్బంది పడ్డారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డ వ్యక్తుల మీద తిరిగి కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు పోలీస్ వ్యవస్థలో ఉందంటే అసలు పోలీసు రాజ్యం ఏదో అంటాం మనం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అదని ఇదని. అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? అంటే గతంలో కొన్ని చాలా ఫిర్యాదులు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ మీద. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మారతారంటే కొంతమంది ఇంకా జగన్ భక్తులు గారు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా చేసేటువంటి అంటే ఒకటి అంటే వ్యవస్థని ఎంత విచ్ఛిన్నం చేశారు, వ్యవస్థని ఎంత కుళ్ళుపేలో చేసిందో అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే
ఒక పోలీస్ అధికారి నాకు ఫోన్ చేసి మాట్లాడారంటే ఏమన్నారు? ఈ 5 సంవత్సరాల్లో డిఎస్పీ లెవెల్ రేంజ్లో కొన్ని సామాజిక వర్గాలు లేపేశారు, వాళ్ళందరూ లూప్లైన్లో పెట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే డిఎస్పీ రేంజ్లో పెట్టారు. మిగతా వాళ్ళందరూ తీసుకెళ్లి ఇంటెలిజెన్స్లోనో, సిఐడి డిపార్ట్మెంట్లోనో, లేకపోతే ట్రాఫిక్లోనో అలాగా లూప్లైన్స్లో పడేశారు. అంటే వ్యవస్థను ముందు నుంచి కూడా అలా కంట్రోల్లో పెట్టుకుని ఒక అంటే విధ్వంసకరమైన ఆలోచన కదా జగన్మోహన్ రెడ్డి. డిఎస్పీ ఎస్పీ స్థాయి అంటున్నారు, కానిస్టేబులే సమాచారం ఇచ్చి ఫోనుల్లోంచి ఇక్కడ జరుగుతుందని ఎలా ఉంటే ఎలా ఉంటుంది అని అంటుంది. ఇంకా సిట్టుతో ఎలా మార్పు వస్తుందని మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. నేనైతే అద్భుతమైన మార్పులు ఏమి రావు. అంటే ఎవరైతే పరీక్ష పేపర్ ఇచ్చారో వాళ్ళనే మార్కులు దిద్దుకోమని ఇచ్చినట్టు అనుకుంటారు, వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారో వాళ్ళ మార్కులు వేసుకుంటారు. అలాగే ఉంది. ఇప్పుడు అక్కడ చైతన్య అనే వ్యక్తి మీద ఈ రోజు మనం చూసాం, పోలీసు అధికారి అతను సంబంధం లేని ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ హల్చల్ చేసుకొచ్చాడు. మరి అతని మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నారంటే డిపార్ట్మెంట్ నుంచి మనకు సమాధానం రాదు. ఈరోజు సిట్ అయినా ఏముంటుందండి, ఇప్పుడు సిట్ నివేదికలతో అద్భుతాలు జరిగిపోతాయని నేను అనుకోను. ఎందుకంటే గతంలో అంటే దీనికి సంబంధం లేకపోయినా వైజాగ్ భూకంపం వచ్చింది 2017లో ఎప్పుడో వచ్చింది, దాని మీద సిట్ వేసారు అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది, ఆ సిట్ కాదు మా సిట్ వేస్తాను మళ్ళీ సిట్ వేసింది. సిట్ మీద సిట్లు అయినాయి కానీ అక్కడ ఏమైనా ఒక చర్యలు తీసుకున్నారా? నేను అంటుంది ఈ కేవలం తూతూ మంత్రంగా జరిగే ఘటనలు తప్ప మరొకటి కాదు. కానీ ఏదో ప్రజాస్వామ్యంలో మనం ఆశావాదంగా ఏదో జరుగుతుంది, మంచిగా జరుగుతుందని ఆశిస్తాం. ఇంటికంటే ప్రమాదం ఏంటంటే మనం ఈవీఎంల దగ్గర భద్రత ఎలా ఉంది. ఎందుకంటే భీమవరం లాంటి ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఈవీఎంలు పాల్గొట్టేశారని వార్తలు వస్తున్నాయి. విజయనగరంలో కూడా వార్తలు వీడియోలు కనీసం అంటే సీల్ కూడా వేయలేదట. మరి కొన్ని ఈరోజు పేపర్లో చూశాను, కొన్ని ఈవీఎం బాక్సులకి అసలు సీల్ వేయలేదని అధికారులు మర్చిపోయారట. అంటే రేపు పొద్దున్న ఇక్కడికే ఎలక్షన్స్ అయిన తర్వాత ఎంత విధ్వంసకాండ వచ్చిందే, ప్రతిపక్ష పార్టీలు మీద ఇంత దారుణంగా చేస్తున్నారే, కనీసం దళితుల మీద ఊర్ల మీద పడి వాళ్ళ దళితులను దారుణంగా హింసిస్తున్నా కూడా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టట్లేదే. మరి రేపు పొద్దున్న ఈ ఈవీఎంల భద్రత ఎంతవరకు సాగుతాయి? నిజంగా పొద్దున్న 2-3 గంటల్లో కొంచెం మనకు ట్రైనింగ్ తెలిసిపోద్ది, ఈ ప్రభుత్వం మారిపోతున్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత మిగతా చోట్ల ఏ విధమైన విధ్వంసకాండకి రూపకల్పన చేశారు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే విదేశాలు వెళ్ళారో ఇక్కడ విధ్వంసకాండాలు జరుగుతూ ఉంటాయి, అరాచకాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు గారు అరెస్ట్ చేసింది అప్పుడే, జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడే. నాకు అసలు తెలియదు అన్నాడు. ఇప్పుడు విధ్వంసకాండ గురించి కనీసం ఎవరైనా కేటర్ని అంటారు, మీరు శాంతియుతంగా ఉండండి, సంయమనంగా ఉండండి, మనం గెలపోతున్నాం అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఇలా చేస్తున్నాయి, లేకపోతే అధికార పార్టీ ఇలా చేస్తుందని చెప్పేసి నాయకులు స్పందిస్తారు. కనీసం ఎక్కడ స్పందించలేదు, అక్కడ కూడా ముసిముసిలో నవ్వుకుంటూ ఉంటాడు ఈయన. ఎందుకంటే మనం చూశారు కదా, పక్కన బూతులు మాట్లాడితేనే అసెంబ్లీలో ముసిముసి నవ్వుకున్న వ్యక్తి ఈ రోజు అరాచగా అయితే ఇంకా త్రిపులారి గారిని ఏం చేశాడండి ఆయన? త్రిపులారి గారిని అక్కడ కూర్చుని హింసాడు, అక్కడ చూసి పాపం మురిసిపోయాడట. అంటే ఒక విధమైన రాక్షస ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు ఉన్నప్పుడు ఎటువంటి ఘటనలు జరుగుతున్నది ఇదే ఉదాహరణ. ఈ రోజున తాడిపత్రి కావచ్చు, లేదా తిరుపతి కావచ్చు, లేదా మాచర్ల కావచ్చు, ఇంకా నరసరావుపేట మాచర్ల అయితే ఒక్క నిందితుడిని అరెస్ట్ చేయలేదట. అది మరీ విచిత్రం. గుర్తించారట, ఎంతమంది దారుణాలు పట్టుబడ్డారో గుర్తించారట, కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నేను అనేది అదే, ఇప్పుడు తర్వాత అరెస్టులు పర్ఫెక్ట్ గా ఉంటాయా? 12 రోజుల కౌంటింగ్ లో అరెస్టులు అన్ని చేసేసి ఇదిగో దొంగలు ఇళ్ళే నేరస్తులు గారు చాలా అమాయకంగా మీరు ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినా, రఫీ గారు చెప్పినా అసలు మూలం ఎక్కడుంది అతను మార్చలేదు అక్కడ. మరి అప్పుడు ఇవన్నీ ఎందుకు ఎంత మళ్ళీ కంటి తుడుపు చర్యలు అంటాను నేను. అంటే ఒక విధమైన ఏదో మేము కూడా ఏదో చేస్తున్నాం, కనీసం ఆ కేంద్ర బలగాలు వచ్చాయి కాబట్టి ఏదో కొంచెం మనకు ఆశాజనకంగా ఇక్కడ ఏమో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని చెప్పేసినటువంటి బీజేపీ వాళ్ళు ఇలా తప్పు జరిగిందని ప్రెస్ మీట్ పెడితే, మీ కూటమిలో ఉన్న అలయన్స్ లో ఉన్న ఇంకో పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితేనే కేసులు కట్టేస్తున్నారు. ఖచ్చితంగా నెట్టంది. ఏదో కాస్తలో కోస్తా మెరుగైన ఆశాజనకమైనటువంటి ఏదో కాస్త ఉంది, అదేనా బీజేపీ ఉంది, కేంద్ర బలగాలు కేంద్రం మన వెనకాల ఉంది కాబట్టి ఇదేనా ఉంది, లేకపోతే అసలు ఎలక్షన్లు కూడా జరిగేవా అనే భయం ఉంది మనకి. ఎందుకంటే ఎలక్షన్లు కూడా ఎలక్షన్ ఇంజనీరింగ్ కూడా చేసుకోనివ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలంటే అన్ని ఇబ్బందులు పెట్టేవారు. కాస్తలో కాస్త ఉపశమనం. నేను అంటే వ్యవస్థలను ఇంత ఛిద్రభం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా వాళ్ళకి సంబంధించిన నాయకులందరినీ సౌమ్యులు వాడిని ఎలా పరిచయం చేసాడో మనం చూసాం కదా. ఎంత దుర్మార్గంగా ఉన్నాడు సౌమ్యులు. లేకపోతే అంటే ఆఖరికి దావుద్ ఇబ్రహీం కూడా ఇలా పార్టీ తరఫున పోటీ చేస్తే శాంతి కాముకుడు, ప్రపంచ శాంతి కోరుకునేవాడు, అసలు ఏమీ తెలియని వ్యక్తి అని పరిచయం చేస్తాడు ఆయన. అంటే అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే మనం పదే ఈ దండుపాలెం బ్యాచ్ అని ఎందుకంటామంటే వాళ్ళకి దానికి సరిపోతారు వాళ్ళు. ఈ రోజు పెద్దిరెడ్డి గారి మీద, లేకపోతే తిరుపతిలో అక్కడ ఎమ్మెల్యే గారి కొడుకు మీద కనీసం ఎక్కడ ఒక కేసు పెట్టారా?
కనీసం వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా? మోహిత్ రెడ్డి వీళ్ళ మీద. ఎవరు మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ ముఖ్యమంత్రి గారి మీద మాకు ఉద్యోగాలు లేవు, మా జాబ్ క్యాలెండర్ లేదని చెప్పేసి నిరుద్యోగులు అక్కడ చలో తాడేపల్లి ప్యాలెస్ పిలిపిస్తే వాళ్ళ మీద రేపు కేసు పెట్టారు. అది విచిత్రం. వేరే అంటే సీఎం గారు రేపు చేయడానికి వెళ్తున్నారంటే నిరుద్యోగులు అంటే కేసులు ఎవరి మీద పెట్టాలో తెలియదు. దళితుల మీద, దళితులతో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టినటువంటి మీరు కేసు సెక్షన్లు అంటే గుర్తొచ్చింది, నిన్న సిట్లో అదే చెప్పారు, పెట్టిన సెక్షన్లు కాదు వేరే సెక్షన్లు పెట్టాలని. అదే అండి, హత్యాయత్నం చేసిన వాళ్ళకి ఏమో 41 సిఆర్పిసి నోటీసులు ఇస్తున్నారు. నిజంగా మా మీద హత్యాయత్నం జరిగింది బాబు, మమ్మల్ని ఈ గాయాలతో పెట్టినట్టు వాళ్ళు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. అసలు అంటే ఒక స్పెషల్ సెక్షన్స్ ఏమైనా నడుస్తున్నాయా ఆంధ్రప్రదేశ్లోని? అంటే అందుకని ఐపీఎస్లు ఐఏఎస్లు కాదు, అందరూ జేపీఎస్లు జేఏఎస్లు నడుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఏ సెక్షన్ పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉందా? ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని? అంటే రేపు వద్ద ప్రభుత్వం మారుతుందని తెలిసినా కూడా మనకంటే ఎక్కువ బాగా వాళ్ళకే తెలుసు ప్రభుత్వం మారుతుంది అంటే. అదే అంటే ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో చేసేయాలి. కేడర్ కి ఫ్రస్ట్రేషన్, పోలీసుల ఫ్రస్ట్రేషన్ ఏంటి? అంతే కదండి, వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం వెళ్ళిపోతుంది కదా, వాళ్ళకి దోచుకోవడానికి అవకాశాలు లేదు కదా, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి పక్కన కింద ఆఫీసుల కింద పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వం వస్తుంది కదా. రేపు వద్దు చంద్రబాబు గారు వస్తే జుట్టు పట్టుకుంటాడు కదా. అయితే సిట్టు ఎక్కడా కూడా అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ వీళ్ళ పాత్ర ఉందని ప్రస్తావించలా, లేకపోతే తిరుపతిలో మోహిత్ ప్రస్తావన తీసుకురాల, నేరుగా పాత్రలు ఉన్న పేర్లు కూడా సిట్ ఎక్కడ ప్రస్తావించలేదు కదా. దీన్ని ఎలా చూస్తారు? పోలీసుల పాత్రపై ఏం చెప్తారు? ఈ సంఘటనలు జరిగిన తర్వాత సిట్ వేశారు. సిట్ వేసినప్పుడు సిట్ ఏం చేయాలండి? ఆ 4-5 రోజులు పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని సమీక్షించాలి ముందు. మీడియా ఏం చెప్పింది, ఏ మీడియా ఏం చెప్పింది అనేది సమీక్షించి ఈ ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు ఎవరు, ముందు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలా. చేసిన తర్వాత ఏ ఊర్లో ఏ సంఘటన ఎందుకు జరిగింది అనేది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలను వాళ్ళని కూడా అడగాల. అడగకుండా వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఈ ఎఫ్ఐఆర్ కట్టడం, ఇది ఇలా సరికాదు అలా సరికాదు అని చెప్పేసి ఏదో చేస్తున్నామంటే 3 బృందాలుగా విడిపోయి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్టుగా ఉంది తప్పితే సిట్టిది ఏ రకంగా కూడా మోహిత్ రెడ్డిని అడగలేదు, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించలేదు. వాళ్ళ మీద అసలు ఏంటి, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు ఏంటి అనేది ఆ మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా దర్యాప్తు చేయాలి కదా. అక్కడ జవహర్ రెడ్డి ఉన్నంత కాలం ఏ ఆఫీసర్ అయినా ఏంటి సార్ మేడం ఇతను ఆరోపణలు చేస్తున్నారు కదా, కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఎందుకు బదిలీ చేయట్లేదంటారు? నేరుగా పేర్లు వచ్చి ప్రస్తావిస్తున్నా ఫలానా వాళ్ళు చర్యలు ఎందుకు ఉండట్లా? అదే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం 5 రోజుల ముందు రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీని పక్కన పెట్టింది. ఏం జరుగుతుంది? కొత్తగా ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు, ఆయనకి డీజీపీ ఇచ్చారు. ఆయన అది తెలుసుకునే లోపల అసలు రాష్ట్రం ఏంటి పరిస్థితి తెల్లారిపోయింది. ఆయన కూడా పిలిపించి అడిగారు, అన్నా అనే ఉంటాడు, ఆయనకేం తెలియదు. ఆ జవహర్ రెడ్డి మీదే ఫాలో అయి ఉంటాడు. జవహర్ రెడ్డి మొత్తం ఆడిస్తా ఉన్నాడు ఈ ఆటని. ముఖ్యమంత్రి గారి కంట్రోల్లోనే ఉన్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదో చేశామని పద్ధతిలో చేస్తున్నారు తప్పితే అసలు వాళ్ళని మీద చర్యలు తీసుకోకుండా అంటే మేము చెప్తా ఉన్నామండి, కూటమి నాయకులుగా మేము చెప్పాం, జవహర్ రెడ్డి వల్ల ఈ నష్టం జరిగింది, ఈ పెన్షన్దారులకు ఇచ్చేటువంటి డబ్బులు ఆపేసి కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడు, ముందే పెన్షన్దారులకు ఇస్తానన్నాడు. ఆ ఎన్నికల కోడ్ ఉందంటే హైకోర్టుకి వెళ్ళాడు. వెంకటేశ్వరరావు గారు, ఏబి వెంకటేశ్వరరావు కేసు వచ్చిందంటే సీఎం దగ్గరికి పంపించేశాడు ఫైలు. అన్ని కూడా ఆ సీట్ లో కూర్చొని అన్ని అతను ఆపరేట్ చేస్తా ఉన్నాడు. 12 రోజులు ఉంది కౌంటింగ్ కి, ఏం చేస్తారు? అనుకున్న అందరు అరెస్టులు అయిపోతారా? తూతు మంత్రం ఇదంతా అని అంటున్నారు. చర్యలు తీసుకోమని నేరుగా బాధ్యులు అని చెప్పి ఉన్న వాళ్ళ పేర్లనే ప్రస్తావించలేదు సిట్. అదే అందుకని ఈ సిట్టు వల్ల ఏమీ ఉపయోగం లేదండి. ఏంటి 12 రోజులు కౌంటింగ్ ఉంది, తర్వాత హింసలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. నేను ఇందాక ఒక పేపర్ లో చూశాను, ఈ పోస్టల్ బ్యాలెట్ వేసినటువంటి బాక్సులకి సీల్ వేయలేదంట.
అంటే పోస్టల్ బ్యాలెట్లు ఎలా జరిగినాయో, ఎలా ఓట్లు వేశారో అందరికి తెలుసు. అంటే ఏంటి, ఆ బ్యాలెట్లు మార్చి మళ్ళీ వాళ్ళకి అనుకూలమైనటువంటి దాని మీద ముద్ర గుద్దుకొని మళ్ళీ తర్వాత చేద్దామని చెప్పి ఉంచటమే కదా. విజయనగరంలో అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్ తెరవటం ఏంటి? అనేక అవకతవకలు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు భీమవరంలో కూడా జరిగింది అంటా ఉన్నారు. కరెక్టే. 12 రోజులుంది, మరి అన్ని సవ్యంగా ఉంటుందా, ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటున్నారా? లేదు, మాకు అనుమానాలు ఉన్నాయి. సరే, అయితే మేమైతే ఈ డీజీపీ ఆ సీట్ లో కూర్చున్నంత వరకు అసలు పోలింగ్ లెక్కింపు కూడా ఏదైతే బ్యాలెట్లు ప్రాసెస్ లో కూడా మనం పోయినసారి చూసామండి. మోండా ఉమా గారు 24 ఓట్లతో ఓడిపోయాడు. కానీ ఈ బ్యాలెట్ లో అవకతవకలు చేశారు 150 ఓట్లు. ఆయన ఓడిపోయాడని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేశారు. కాబట్టి డిక్లేర్ చేశారు 24 ఓట్లతో ఓడిపోయాడని. పోస్టల్ బ్యాలెట్ లో ఆయనకి మెజార్టీ ఉంటే కూడా అది కౌంటింగ్ లోకి తీసుకోలేదు. కాబట్టి రేపు కౌంటింగ్ లో కూడా ఈ రకమైనటువంటి అవకతవకలు ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఉంటే జరుగుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని అందరికి కొనేసి ఉన్నాడు. వాళ్ళు వాళ్ళు జీవజూర్ అంటున్నారు, తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నారు. అదే పోలీసులు, అదే రెవెన్యూ ఆఫీసర్లు చూస్తా ఉన్నాం కదా. ఈ ఫారం 12 సబ్మిట్ చేయడానికి ఎంప్లాయీస్ ఇది ఎలక్షన్ డ్యూటీలో వెళ్తే ఇక్కడ కాదని అక్కడ కాదని ఇక్కడ ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారు రెవెన్యూ ఆఫీసర్లు చూసాం కదా మనం. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఉందే పాపం, ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఉందే బాధ్యత. కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డిని మార్చకపోతే రేపు కౌంటింగ్ కూడా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మోడస్ ఆపరేండి ఏంటంటే కుదిరితే సూట్ కేసు లేదంటే కేసు. అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న యంత్రాంగాలు మొత్తాన్ని లోపభూయిష్టంగా మార్చేశారు. ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరి మాట వింటుందని మన దేశం అంతా అనుకుంటుందో వాళ్ళకి రౌడీ మేమలు కూడా కట్టారు. ఎవరో కూటమి రౌడీ మేమలు కట్టి వాళ్ళ మొఖాలు ఇక్కడ ఎవడో చూడకపోయినా కానీ వాళ్ళకు 10 సీట్లు ఇచ్చి 6 ఎంపీలు ఇచ్చి ఎన్ని చేశారు. అయినా సరే అసలు విశ్వాసం లేకుండా, ఏ రకమైన కనికరం లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రేమ లేకుండా ఇన్నాళ్ళు 5 ఏళ్ళు ఏం చేసినా కానీ ఈ కనీసం ఇప్పుడైనా డ్యూటీ చేస్తారేమో, కరెక్ట్గా ఉంటారేమో అనుకున్నారు. అది లేదు, అది స్పష్టంగా తెలిసిపోతుందండి. ఇక రేపు తెలుగుదేశం పార్టీ ఆ కూటమి అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాం. అప్పుడు ఎన్ని తిప్పలు పెడతారో చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థలు చెడిపోయి, కుళ్ళిపోయి, పుచ్చిపోయి, పురుగు పెట్టేసిన ఈ వ్యవస్థను ఎలాగా రెక్టిఫై చేస్తారు, ఈ వైరస్ని ఎలాగ అరికడతారు. ఇది ఒక్క యంత్రాంగమే కాదండి, ఈ సమాజం ప్రక్షాళన అనేది రూట్ లెవెల్లో ఉండాలంటే అసలు మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషవృక్షాన్ని పోల్చడమే కాదు, వేళ్ళేని పోయిన ఈ విష సంస్కృతిని ఎలా తీస్తారు బయటికి ఇక్కడ. ఎందుకంటే మాలాంటి విశ్లేషకుల పేర్లతో విషం చిమ్మి వాళ్ళు ఉన్నారు. ప్రజల మెదళ్ళు కలుషితం చేస్తున్నారు. వాళ్ళ భావజాలం ముసుగులో అమరావతిని భ్రమరావతి అంటాడు ఒకడు. అతను ఏం చేస్తాడు, వాళ్ళని అపహాస్యం చేస్తాడు. ఒక మాట వినండి, మీకు వీళ్ళందరికీ ఈ అధికారులు కానీ ఇప్పుడు ఈ చీఫ్ సెక్రటరీ కానీ ఇలాంటి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున్న ఈ ఐఏఎస్లో ఐపీఎస్లో ఈయన దగ్గరికి వచ్చి మా తప్పు అయిపోయిందని మేము ఏం చేస్తామంటే వాళ్ళు మమ్మల్ని ఎలా చేశారంటే కనికరిస్తారా? దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే చాలా ఆందోళన ఉన్నారు. చెప్పండి, మళ్ళీ జనసేన ఒపీనియన్ తీసుకుందాం. రాఫీ గారు ప్లీజ్ చెప్పండి మేడం. ఇప్పుడు మీరు చాలా విషయాలు రూట్ లెవెల్ నుంచి రెక్టిఫై చేయాలి, ప్రక్షాళన చేయాలి, లేకపోతే సెట్ కాదని అంటున్నారు. ఏదన్నా ఉందా ప్లాన్ ఆఫ్ యాక్షన్, మెథడాలజీ ఏదన్నా ప్లాన్ చేసి పెట్టుకున్నారా? ఇప్పుడు మేము ప్రజల మీద ఆధారపడ్డామండి, మా కార్యకర్తల మీద ఆధారపడ్డాం. రేపు కౌంటింగ్ లో కూడా మేము ఒడిసి పట్టేటువంటి పద్ధతుల్లో మేము ప్రయత్నం చేస్తాం. మా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రతగా 3 షిఫ్ట్లు వేసుకొని మీరు కూడా కాపలా కాయండి, ఎందుకంటే వీళ్ళు నమ్మలేమనేటువంటి పద్ధతిలో చెప్పారు. ఆ రకంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము చేసేటువంటి ప్రయత్నం ఇందాక మీరు అరసిపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు, మేము ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం తీరు చూసాం.
ఈ ప్రభుత్వాన్ని ఇచ్చేస్తారండి. ఈ రకంగా అర్థమైంది. ఈ రకంగా మేము ఎదుర్కో ఆ వ్యూహం ప్రకారంగానే వెళ్ళి కూటమి కట్టాం. ఒక మాట కానీ మాకు చెప్పేసి. ఏమీ మేము అనుకున్నంత ఫలితాలు మాకు రాలేదు. ఒక మాట చెప్తాను రవి గారు, ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఘోర పరాజయం ఎదురైనప్పుడు 23 సీట్లకే పరిమితమైన వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నుండి ప్రజల తరపున పోరాడారు. ఖచ్చితంగా వాళ్ళు అభినందించి తీరాలి. ఇక్కడ వైసీపీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కానీ ఈ కాకి చొక్కా విడిచిపెట్టి వైసీపీ కొండ వేసుకుని పనిచేస్తున్న అధికారులు కానీ, పోలీసు కానీ, రెవెన్యూ యంత్రాంగాలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఓడిపోతామనేటువంటిది ఇంకా డిక్లేర్ అవ్వకుండా ఆ సూచనలు కనిపిస్తేనే దేశం విడిచిపెట్టి కొంతమంది, రాష్ట్రం విడిచిపెట్టి కొంతమంది పారిపోతున్నారు. కొంతమంది ఇంట్లో ముసిపెట్టి పడుకున్నారు. వాళ్ళని నమ్ముకుని మనువుని నమ్ముకుని ఏదో చేసినట్టుగా మీరు చేసుకుంటే చాలా ప్రమాదంలో పడతారు. ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టాడు. మేము థిక్ రెడ్ బుక్ అంటే ఎర్రటి బుక్ లో రాసి ఉంచాం. ఒకవేళ టీడీపీ వాళ్ళు మర్చిపోతే రేపు నుంచి మా పోరాటం మేమే ఉంటుంది. ఎవరు తప్పు చేసాడో వాడిని మీరు వదిలిపెడితే కనుక మీ వెంట పడతాం. కోసంపూడి శ్రీనివాస్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలంటారా? అసలు చేయవలసింది ఏంటంటే చిన్న ఉదాహరణ, శరీరం కుళ్ళిపోతే మనం వైద్యం దాంట్లో ఆపరేషన్ చేసి బాగు చేయాలి తప్ప ఆ రోగికి పట్టు వస్త్రాలు కట్టామా లేదా కోటు పెట్టామా కోటేసామా అంటే ఉపయోగం లేదు. చేయాల్సింది ఏంటి? వైద్యం చేయాలి. వస్త్రాలు మారుతున్నారు, ఇటు సిట్టు చేస్తుంది అది. అంటే అరెస్ట్ ఎవరిని చేయాలో వాళ్ళని అరెస్ట్ చేయించాలని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకుండా కేవలం అదే అంటున్నా, ఏం చేయకుండా కేవలం ఏదో తూతూ మంత్రంగా చేస్తే ఉపయోగం లేదు, కంటి తుడుపు చర్యగా ఉంటుంది అని చెప్పేసి మా భావన. రేపొద్దున్న మేము అధికారులకు వచ్చిందా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మేము అధికారులకు వచ్చినా కోకటి వేళ్లతో ఇది ప్రక్షాళన చేయకపోతే మామూలుగా సమాజం బాగుపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అనాలి, చీఫ్ సెక్రటరీ అనకూడదు. కానీ ఆయన చేస్తున్న విధానం పరిస్థితులన్నీ కూడా చీప్ గానే ఉన్నాయి. ఈ రోజున ఆయన ట్రాన్స్ఫర్ చేయట్లేదు అనిపిస్తుంది. అదే ఏ వ్యవస్థలకు కొన్ని బలమైనటువంటి కారణాలు ఉంటాయి, ఎన్నో రకరకాలు ఉన్నాయి. నేను ఎవరైనా నిందించట్లేదు. కానీ ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా అన్ని కూడా చూసి ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు, దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి కదా ఎన్నికలు, ఎక్కడా కూడా లేని విధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 విడతలు జరిగినాయి. ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి సిట్యుయేషన్ పరిస్థితి ఏంటి, పోలీసింగ్ ఏంటి, ఇంత దారుణాలు జరిగినది కూడా పైన ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలిగా. కేవలం ఏదో తూతు మంత్రంగా ప్రశాంతంగా జరిగేలాగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా సంయమనం పాటిస్తా, అదే విధంగా జాగృతగా ఎక్కడికక్కడ భద్రత అంటే కేవలం భద్రతా దళాల్లాగా ఈ ప్రతిపక్ష పార్టీలు పనిచేయాలి. అక్కడ కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఆ కౌంటింగ్ అయ్యే వరకు చేసుకుంటే తప్ప మనకు ప్రజాస్వామ్యం నిలబడదు. రఫీ గారు వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, అయిపోయింది. ఒకటే మాట చెప్తా. ప్లీజ్. ఇప్పుడు అధికారుల పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ ఏబిఎన్ లో చెప్పారు, మారువేషంలో ఒక అధికారి వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ తెలియదు మరి వచ్చి చంపేస్తామంటున్నారు సార్, మీ మీద వ్యతిరేకంగా కేసులు కట్టకపోతే లేకపోతే మీకు వ్యతిరేకంగా పని చేయకపోతే మా ప్రాణాలను మమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు సార్ అని చెప్పాడని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు కదా. అంటే ఏ రకంగా పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందో, చనిపోయి లేకపోతే డబ్బులు తీసుకొని నేను ఇచ్చేటువంటి డబ్బులు తీసుకుని పనిచేయి, ఇదే పద్ధతిలో కొనసాగిందండి. ఇప్పుడు కూడా అదే కొనసాగుతా ఉంది. సరే చూద్దాం 12 రోజుల్లో ప్రభుత్వం మారితే తప్పితే ప్రక్షాళన జరగదండి. థ్యాంక్ యూ రఫీ గారు, కోసంపూడి శ్రీనివాస్ గారు, అడ్స్మిల్ గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్.